పీసీఓఎస్ ఎర్లీ స్టేజ్‌లో తెలిస్తే మనం దాన్ని రివర్స్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉంటదా? అంటే డైట్ వల్ల? పీసీఓఎస్ ఎర్లీ స్టేజెస్, లేటర్ స్టేజెస్ అని ఏం లేదండి. ఓకే. పీసీఓఎస్ క్యాన్ బి రివర్సబుల్. ఓకే. దట్ ఈస్ 100%. పీసీఓఎస్ గానీ, పీసీఓడీ గానీ. పీసీఓఎస్, పీసీఓడీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బేసికల్లీ ఎ హార్మోనల్ డిజార్డర్. హ్మ్. దట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. అదేదో జబ్బు అని అనుకోని చాలామంది నాకు పీసీఓడీ ఉంది, నాకు పీసీఓఎస్ ఉందని కాంప్రమైజ్ అయ్యి, పీరియడ్స్ రావడం లేదని ఏదో టాబ్లెట్స్ వాడడం పీరియడ్స్ కోసం. బట్ వాళ్ళు దాన్ని రిపేర్ చేయడం లేదు. కానీ దాన్ని రిపేర్ చేయగలిగే ప్రొసీజర్ ఏంటి అంటే, ఏదైతే హార్మోన్ అబ్నార్మల్‌గా ఫంక్షన్ అయితుందో, బేసికల్లీ మేమేమంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం దాన్ని. సో వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఫర్ పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాన్ని ట్రీట్ చేయగలిగితే పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ అట్ ఎనీ స్టేజ్ క్యాన్ బి రివర్సబుల్. ఓకే. అండ్ దట్టు ఇప్పుడు గట్ హెల్త్ ఎక్కడ చూసినా, ఇన్‌స్టాలో చూసినా, ఎఫ్‌బీలో చూసినా, యూట్యూబ్‌లో చూసినా గట్ హెల్త్ బావుంటే మనం చాలా బావుంటాం. అసలు గట్ హెల్త్ అంటే బాలేదు అని మనం ఎలా అడ్రెస్ చేయాలి? వెరీ గుడ్ క్వెషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మోర్ దాన్ 90% అనొచ్చు, లేదా కొన్ని ఇష్యూస్‌లో లైక్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్‌లో ఒబెసిటీ, డయాబెటీస్, పీసీఓడీ రకరకాల క్లయింట్స్ వస్తారు. వీళ్ళలో మోర్ దాన్ 99% అని కూడా చెప్పగలను గట్ ఇష్యూస్ గ్యారంటీ ఉంటాయి. హ్మ్. ఎలా దాన్ని మనం తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఒకటి మీ బోయల్ మూమెంట్. మార్నింగ్ లేయంగానే మీ మోషన్ ఎంత ఫ్రీగా మీరు పాస్ చేయగలుగుతున్నారు. అంటే మీరు చాలా ప్రెషర్ పెట్టాల్సొస్తుందా? ఇంకొంతమందికి ఎవ్రీ టైమ్ రాదు. యాక్చువల్‌గా మామూలుగా యోగిక్ థింగ్‌లో ఏం చెప్తారంటే ఎవ్రీ టైమ్ యూ కన్జ్యూమ్ ఫుడ్ అది వెళ్ళిపోవాలని చెప్తారు. బట్ అలా కాకపోయినా డైలీ అట్‌లీస్ట్ వన్ టైమ్ ఫ్రీగా మీకు రాగలిగితే సో యువర్ గట్ ఈజ్ ఓకే ఫస్ట్ థింగ్. రెండోది తినంగానే చాలా మందికి యాసిడ్ రిఫ్లక్స్ రాగా తేంపులు అంటాం కదా! పుల్లటి తేంపులు కావచ్చు. తినంగానే కొంతమందికి బ్లోట్ అయిపోతది. అవును. స్టమక్ బ్లోటింగ్ వస్తది. సో ఇది కావచ్చు. అండ్ తర్వాత గ్యాస్ ఫార్మ్ అవ్వడము, ఫాట్స్ రావడం చాలా మందికి. సో హ్మ్. ఇలాంటి చాలా కండిషన్స్‌లో మనం తెలుసుకోవచ్చు లైక్ దే హావ్ గట్ ఇష్యూస్ అని. అండ్ ఈ గట్ ఇష్యూస్‌ని గనక రివర్స్ చేయగలిగితే వాళ్ళకుండే డిజార్డర్ ఏదైతే ఉంటుందో ఏదన్నా కానియండి 50% వరకు యూ ట్రీటెడ్ ఇట్. ఓకే. డైరెక్ట్‌గా దాన్ని ట్రీట్ చేయాల్సిన పనిలే. మీ గట్‌ని కరెక్ట్‌గా ట్రీట్ చేస్తే మోర్ దాన్ 50% మీ ప్రాబ్లమ్‌ని మీరు ట్రీట్ చేసినట్టే. ఓకే. బట్ అది నెగ్లెక్ట్ చేసి నాకేదో జబ్బొచ్చింది దానికో టాబ్లెట్ ఏసుకోవడం, దానికొక ట్రీట్మెంట్ తీసుకోవడం, దానికొక స్పెషలిస్ట్‌ని కలవడం ఇది కాదు. ఫస్ట్ కరెక్ట్ యువర్ గట్. అది కరెక్ట్ చేస్తే మీ మోర్ దాన్ 50% ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ డన్. అండ్ రిమైనింగ్ 50% ఆ రెస్పెక్టివ్ స్పెషలిస్ట్ ఆర్ డాక్టర్ కెన్ ట్రీట్ ఇట్.